వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. మనం ప్రస్తుతానికి హైదరాబాద్ బీఆర్కే భవన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు పిటిషనింగ్ నోటీసుల కోసం రానున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే చూడొచ్చు, గత వారంలో హరీష్ రావు గారికి, దాని ముందేమో ఈటల రాజేందర్ గారికి కూడా ఈ నోటీసులకి విచారణ కోసం పిలవడం అయితే జరిగింది. అప్పటికన్నా సరే ఇప్పుడు క్రౌడ్ బాగా పెరిగిపోయారు. ఎందుకోసం అంటే ఈయన కేసీఆర్ గారు అంటేనే మన తెలంగాణ జాతి పిత అని కూడా చాలామంది అయితే మాట్లాడతారు. మరి అందుకోసం మనం అయితే చూడొచ్చు, సుమారుగా 2000 మంది పోలీసులను కూడా ఇక్కడికి రానున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మొత్తం బందోబస్తు కూడా చాలా గట్టిగా ఉన్నదన్నమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఒకసారి మనం కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. అక్కడ మనం అయితే చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా బార్గేట్లు, అలాగే మొత్తం సుమారుగా 2000 మంది పోలీసులు బందోబస్తు కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నిజంగానే ఒకవేళ కనుక వీళ్ళు 100 కోట్లు దోచుకున్నట్లయితే అరెస్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇఫ్ అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది సిచ్యుయేషన్? చేస్తారంటారా? ఈ రాష్ట్రం సాధించిన వ్యక్తి తెలంగాణ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టే 86,000 కోట్లు అని చెప్తా ఉన్నది ప్రభుత్వం అధికారికంగా. ఈ దొంగలు, దగురుబాజీలు, 12% కమిషన్లు, భార్యలను పెట్టి ఆఫీసులు పెట్టి కలెక్షన్లు 12%, 13% ఇలా అని కాంట్రాక్టర్లు అసెంబ్లీకి పోయి దొంగలు చెప్తే ప్రజలు వినే పరిస్థితి లేదు. ప్రజలు కేసీఆర్ను చీమ ముట్టుకున్నా ఇలా తిరగబడే రోజుల దగ్గరికి వస్తాయి. ఎవరికో భయపడితే కేసీఆర్ ఈ రాష్ట్రం కోసం కొట్లాడేటోడు కాదు. ఈ నీళ్లు, నియామకాలు, విద్యార్థుల యొక్క ఉద్యోగ అవకాశాల కోసం ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఉద్యమకారులుగా, జైలు జీవితం గడిపిన ఉద్యమకారుల ఒక్కొక్కరిని తెలంగాణ కనుక వ్యతిరేకంగా ఇవాళ తీసుకుంటున్న నిర్ణయాలు, ఇలా బనకచర్లను తీసుకొని వాళ్ళని కట్టుకోమంటారు. ఇలా కాళేశ్వరంలో మంచి చేయరా నాయన అంటే ఇలా కమిషన్ రావనే ఉద్దేశంతో ఇలా కూలిపోయిందని చెప్తున్నారు. కళ్ళు ఉండి చూడలేని దద్దమ్మలు ఈ కాంగ్రెస్ నాయకులు. ఈ రేవంత్ రెడ్డి అంటోడో దొంగ. ఈ దొంగ రాష్ట్రానికి ఓటు దొంగ. ఈ రాష్ట్రానికి ఇలా సీఎం అయిన వాటే ఈ గతి పట్టింది. ఇలా కాంగ్రెస్లో ఉన్నాం, మేము ఇచ్చినాం, చెప్పినామనే నాయకులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత ఏంటంటే ఇలా ఎస్ఎల్బీసీ కూలిపోయింది. ఇలా వాళ్ళు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు అన్నీ మూలపడిపోయినాయి. కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత పెరిగింది. మేము నీళ్లు ఇవ్వలేకపోతున్నాం, పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం, 6 పథకాలు అమలు చేయలేకపోతున్నాం, ఆడబిడ్డలకు 2,500 ఇవ్వలేకపోతున్నాం, ఇలా రేషన్ బియ్యం కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం అనే దాని మీద ఇలా ప్రజల వ్యతిరేకత పెరిగింది. ఏ గ్రామానికి వెళ్ళినా ఇలా ఎమ్మెల్యేలను నిలదీస్తూ ఉన్నారు. అయ్యా మీరు ఇస్తానన్నా ఏమైనాయి ఏందని. దాన్ని అడ్డం పెట్టుకోవడానికి ఇది ఒక కాంగ్రెస్ కమిషన్ వేసుకురు. ఈ కమిషన్కు అరెస్ట్ చేసే అధికారం లేదు. ఈ కమిషన్ చేసే సిఫారసులతోటి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటావో చూస్తాం. కేసీఆర్కు చీమ కొట్టినా తెలంగాణ ప్రజలు తిరగబడతారు అనేది ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్కు తెలుసు. మొక్కుబడిగా కమిషనర్ తోటి ప్రజల వ్యతిరేకం తప్పించుకోవడానికి ఇలా కమిషన్లు వేసి పాపం కట్టుకుంటారు తప్ప కేసీఆర్ గారి మీద ఏం చేశారు. ఖచ్చితంగా నోటుకు దొంగతనంగా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా దొరికిన దాని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుందని దాన్ని నన్ను జైల్లో పెట్టిరనే కక్షతోని ఇవాళ కేసీఆర్ గారిని ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. లక్షలాది మంది ప్రజలు ఇవాళ తరలి వచ్చిందంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి చేసిన మంచిని గుర్తుపెట్టుకునే ఇవాళ ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ రోజు కనుక కేసీఆర్ గారి మీద ఈ కాళేశ్వరం కమిషన్ కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తేల్చేది ఏముండదు. ప్రజలను డైవర్ట్ కాకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి లేదని తెలియజేస్తున్నాను. అరెస్ట్ చేస్తే తెలంగాణ మొత్తం ఏకడవుతుంది. ఈ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తాయని తెలియజేస్తాను. అరెస్ట్ చేసే సమస్య లేదు. ఈ ప్రభుత్వానికి ఆ కమిషన్ కూడా అరెస్ట్ చేసే అధికారం లేదు. సిఫారసు చేయగలుగుతుంది అంతే తప్ప అధికారం లేదనేది గ్రహించాలి మనం. జై తెలంగాణ. ఈసీఎల్ నుంచి వచ్చినాం, ఉప్పల్ కాన్స్టెన్సీ. అవును. ఇది కక్షపూరితమైన పెట్టిన కేసు. ఈ కేసులో కేసీఆర్కి ఎలాంటి మచ్చలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఏంటంటే ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇది డైవర్షన్ పాలసీ. ఇది 2 రోజులు 3 రోజులు మీడియాలో నడుస్తూ కేసీఆర్ మీద అబండాలు వేసి హరీష్ రావు గారి మీద, కేసీఆర్ మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అబండాలు వేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఏడ ప్రజలు 6 గ్యారంటీలు అడుగుతారో, ఏడ మమ్మల్ని ఊర్లలో కొత్త తంత్రాన్ని భయం కొద్దే డైవర్ట్ పాలసీ లెక్క ఈ యొక్క కేసులు పెడుతురు. ఈ యొక్క కేసుకు కేసీఆర్కి సంబంధం లేదు. 100% ఇది కక్షపూరితమైంది. ఇది కుట్రపూరితమైంది. ఇది కావాల్సింది చేస్తుండ్రు. పబ్లిక్ను డైవర్ట్ చేయడానికే ఈ యొక్క కేసులు లేవనెత్తిండు. ఇలా పబ్లిక్లో పోతే ఏ ముఖం పెట్టుకుని పోతారు వాళ్ళు పబ్లిక్లో? 18 నెలల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది? ప్రజలకు ఏం మేలు చేసింది? ఏ ఒక్క సంక్షేమ పథకం అని రాష్ట్రంలో అమలైందా అని అడుగుతారనే ఉద్దేశంతోనే ఈరోజు కేసీఆర్ మీద కక్షపూరితంగా ఈ యొక్క డైవర్ట్ పాలసీ తీసుకొచ్చి ఈ యొక్క కమిషన్ అని, ఇదొక కేసులని, మొన్నటిదాకానేమో అది ఎందుకు ఫోన్ ట్యాపింగ్ అన్నాడు. అది 18 నుంచి అరెస్ట్ అయింది. కేటీఆర్ మీద వేసిండు, హరీష్ రావు, ఇలాంటి అన్ని నిందలు వేసి ఎప్పుడైతే
టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బలపడుతుంది అన్నప్పుడు ఏదో డైవర్ట్ చేయడానికి ఒక కుట్రపూరితమైన రాజకీయం తప్ప దీనిలో ఎలాంటి మాత్రం ఇది లేదు. మా కేసీఆర్ గారు ఖచ్చితంగా 4 కోట్ల ప్రజల ఆశీర్వాదం ఆయన మీద ఉంది. విజయవంతంగా బయటకు వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. మేము మల్కాజ్గిరి నుంచి వచ్చినాం. రాజశేఖర రెడ్డి మా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నాం. మాకు సిటీకి దగ్గర ప్రతి కార్యక్రమం ఏమున్నా ఇలా మేము పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారి మీద అభిమానం కానీ అంచెలంచెల అభిమానం. ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిని చెప్పి చూపించిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల అకంఠుకత దీక్షతోటి ఈ రాష్ట్రాన్ని నిధుల నిమ్మకాయలతోటి ఇలా కేసీఆర్ గారు రాష్ట్రానికి ఏదైతే ముందు మంచి చేయాలని కోరుకున్నారో అందులో రైతుల పట్ల ఉచిత కరెంటు తోటి. ఇంకొక విషయం వీళ్ళు ఏం చెప్తారంటే 22 లక్షల ఆయకట్టుకు మేము ఎకరాలకు నీళ్ళు ఇచ్చిరా అని అడుగుతా ఉన్నారు. మేము ఏమంటున్నాము, ఇలా దద్దమ్మలారా 22 లక్షలు కాదని ఆయన ఏ కాలువలో అయినా నిండు ఎండాకాలంలో కూడా ఎక్కడ చూసినా నీళ్లు ఉన్నాయి. ఉచితంగా కరెంట్ ఇచ్చిండు. తప్పకుండా ఇది కక్షపూరితం. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని లేకుండా చేయాలనే ఒక దురుద్దేశంతో లేని అభాండాలు సృష్టించి ఆ దాంట్లో జాయిన్ అవుతున్నారు, ఈ దాంట్లో జాయిన్ అవుతున్నారు, కేంద్ర ప్రభుత్వం పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఏ పార్టీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం కేసీఆర్కి రాదు. కేసీఆర్ తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఉంటాడు. తెలంగాణ ఉన్నన్ని రోజులు గులాబీ జెండా ఉంటుంది. వీళ్ళ ఎత్తులు చిత్తులన్నీ తుత్తీనులైతాయి. వీళ్ళు ఖచ్చితంగా ఏదైతే ఇలా కక్ష చేస్తూ ఉన్నారో ఇంకా పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం లోపలికి పోతుంది. తెలంగాణ సమాజం తిరగబడే రోజు దగ్గరకు వచ్చింది. మీరు ఇప్పటికీ 43 సార్లు 44 సార్లు పోయినామంట. దద్దమ్మ 44 సార్లు పోయి రోజు సోనియా గాంధీ రేవంత్ వాళ్ళకి పోయి కాలు మొక్కుతున్నావు తప్ప నువ్వు తెలంగాణ కావాల్సిన ప్రాజెక్టుల దగ్గర పోయి తీసుకురా. ఒక్క ప్రాజెక్టు నువ్వు తీసుకొచ్చి ఈ సంవత్సరం అట్లా చేసింది అనేది తెలంగాణ ప్రజలకు చెప్పు. నువ్వు దమ్ముంటే ఒక్క పని చేసింది లేదు, పాటు చేసింది లేదు. వీళ్ళు మూటలు మోయడానికి అక్కడ వీళ్ళు ఉన్న 3 రాష్ట్రాలు కలిసి కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి ఇలా కేసీఆర్ అనేటోడు మళ్ళా రోడ్డు మీదకి వస్తే మా బతుకులు ఆగమైతే అనేది పూర్తి కక్షతోటి ఇలా కక్షతో పూర్తమైన వ్యవహారంతో ఇచ్చారు నోటీసులు. కానీ ఏదైతే కాళేశ్వరం నిర్మించిన మెగా కంపెనీ ఉందో మరి దానికి ఎందుకు నోటీసులు జారీ? ఇవాళ మెగా కంపెనీ చూస్తే మనము దేశవ్యాప్తంగా బీజేపీ రాష్ట్రాల్లో ఉన్న దాంట్లో కూడా ఖచ్చితంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ అనేది మొత్తం బీజేపీ ఆదాని నుంచి తీసుకుంటే అంబానీ దాకా బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకటే కుటుంబం. కావాల్సుకొని కేసీఆర్ గారిని ఇవాళ కక్షపూర్వకంగా చూస్తున్నారు తప్ప ఇవాళ దాంట్లో జరిగింది లేదు. కూలిపోతే పబ్లిక్ కళ్ళు మూసుకుపోయినాయి. మీ కళ్ళు మూసుకుపోయినాయి. మీరు దద్దమ్మలు కళ్ళుండి చూడలేని కబోదులు. మీరు కాళేశ్వరం కూలిపోరు. అది నాయన ఈ పబ్లిక్ అంతా చెప్పు తీసుకొని కొడతాడు. కాళేశ్వరం కూలిపోయిందంటే మనమో ఇల్లు కట్టుకుంటాం పిల్లర్ గుంగుతుంది. దానికి ఎవడేం చేస్తాడు? మీరు చాతగాని దద్దమ్మలు కనుకనే ప్రజలను డైవర్ట్ చేయడానికి ఒకటే కార్యక్రమం పెట్టుకున్నారు. కేసీఆర్ గారిని అబాస్పాలు చేయాలి. కేసీఆర్ గారు మంచితనాన్ని రాష్ట్రం నుంచి తొలగించాలి. కేసీఆర్ గారు చేసిన మంచి పనులను మీరు ఇక్కడి నుంచి కనబడకుండా చేయాలనేది కుట్రతోని కేసీఆర్ గారిని ఈ విధంగా హింసించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం అంతా ఒకటవుతుంది. మీకు దమ్ముంటావు నలుగురు, నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు ఉన్న కొడంగల్ పోయి రాజీనామా చేసిరాపో, నువ్వు గెలిస్తే మొగోడని ఒప్పుకుంటాం. అక్కడ ఉన్న ఇలా SC ST రైతులను మీరు అది చేస్తూ ఉన్నారు. ఇక్కడ పోయి ఫార్మాసిటీని తీసేసి కొత్త ఫార్మాసిటీ పెట్టేసి దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి పోతా ఉన్నారు. మీరు ఏ విధంగా ఈ రాష్ట్రానికి మంచి చేస్తూ ఉన్నారో ఉన్న ప్రాజెక్టులు కట్టలేని దందమ్మలు మీరు ఎన్ని రోజులైంది SLBC కూలిపోయి లేని దాన్ని ఎత్తుకెత్తుకున్నారు. దాంట్లో ఇబ్బంది ఉందంటే కూడా మరి ఏమైంది? చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా శవాలు ఇవ్వాలనే పరిస్థితి మీది. ఎన్ని రకాలుగా చేసినా కేసీఆర్ తెల్లెంట్గా కూడా వ్యక్తి తెలంగాణ లేడు. మీరు ఏం చేసినా కేసీఆర్ తట్టుకునే శక్తి ఉంది. కేసీఆర్తో పబ్లిక్ ఉంది అనేది ఖచ్చితంగా నిరూపితం అవుతుంది. నిండు మాకు కేసీఆర్ గారికి ఎటువంటి దీంట్లో లేదు అనేది ఇదే కమిషన్ వాళ్ళు వేసిన కమిషనే నిష్పక్షపాతంగా రిపోర్ట్లు ఇస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఏమి దీంట్లో సంబంధం లేదనే విషయం ఖచ్చితంగా వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. సో ఇప్పుడు లోపల విచారణ జరగబోతుంది కాబట్టి అసలు ఎలాంటి అంటే ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు మీరు? మాకు న్యాయం జరగబోతుంది. న్యాయం జరగబోతుంది అనుకుంటున్నారు. మా సారే మాట్లాడతాడు కాబట్టి మా సార్ కోసమే వచ్చినాం మేము. ఓకే ఓకే. అయితే కొన్ని 100 కోట్లు దోచుకున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఇప్పటి రాజ్యాన్ని కంటే మా రాజ్యమే మంచిగుంది. రాజ్యమే మంచిగుంది. ఓకే. కేసీఆర్ ఉన్న రాజ్యమే మంచిగుంది. ఇప్పటి రాజ్యం మంచిగా లేదు. లేకుంటే మాకెందుకు ఇబ్బంది? ఓకే. మాకు కేసీఆర్ కావాలి. ఇట్లాంటి అన్న కొన్ని 100 కోట్లు దోచుకున్నారు అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కొన్ని 100 కోట్లు దోచుకున్నారు అంటున్నారు కదా. దీనిపైన మీరేమంటారన్న? 100 కోట్లు కాదు, 1 రూపీ కాయిన్ కూడా దోచుకోలేదు. ఇవాళ లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇవాళ మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, అన్నపూర్ణ సాగర్ కానీ ఇలాంటి
ఏర్పాటు చేసి లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తుంది కేసీఆర్ కాళేశ్వర ప్రాజెక్టు వల్ల. ఇలా కేసీఆర్ గారు ఎలాంటి అన్యాయం చేయలే అంటారు. అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారు ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడోడు, అసలు సీఎం అనే పోస్ట్ ఎక్కంచెలచ్చు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కంచెలి మాట్లాడుతుండు. దొంగలు వాళ్ళు 420 హామీ అంటే ఒక 420 దానిలోనే ఒక అర్థం ఉంది, దొంగలు అని. 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒకటి తప్ప ఏ హామీ కూడా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి వరకు ఏ హామీ కూడా పూర్తి చేయని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలు అని 6 గ్యారంటీలు కూడా అమలు చేయని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి గద్దెక్కింది. ఖచ్చితంగా త్వరలో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పి గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా ప్రజల వాళ్ళని క్షమించరు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మంత్రి కూడా ఏ ఒక్క రివ్యూ మొదలుపెట్టలే. రాష్ట్రంలో సుమారుగా 500 నుంచి 600 రోజులు అవుతుంది అధికారంలోకి వచ్చి. అయితే ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి అంటారా? అరెస్ట్ చేసే ఛాన్స్ ఏం లేదు మేడం. ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తాడు. ఖచ్చితంగా మొన్న హరీష్ రావు గారు కూడా మొన్న ఆల్రెడీ విచారించారు, ఆయన కూడా చెప్పడం జరిగింది. మేము పాలకుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి ఎర్రబెల్లి దయాకర్రావు గారి నాయకత్వంలో దాదాపు 400 మంది ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు హాజరుపరుస్తారు అనేది తెలిస్తే మేము ఉటాబుట్టిన రావడం జరిగింది. కేసీఆర్ గారిని బదనాం చేయడానికి కోసమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసం పిలిచారు. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రజల జీవనదాడి రైతులకు. అలాంటి కాళేశ్వరం ఇప్పుడు ఒక ఇల్లు కడితే 2 పిల్లర్లు పోతాయి, పిల్లలను బాగు చేసుకోలేమా? అలాంటిది కేసీఆర్ని బదనాం చేయడానికి కోసము ఈనాడు కమిషన్ ముందుకు పిలుస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా మూటలు మూలలు ఢిల్లీకి మోయడానికే జరుగుతుంది తప్ప ఇక్కడ అభివృద్ధి అనేది జరగదు. వాళ్ళు 420 హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా సరైన నెరవేర్చలేని పరిస్థితిలో పాలిటిక్స్లో డైవర్ట్ చేస్తున్నారు. అలాంటిది కమిషన్ ముందుకు కేసీఆర్ను పిలిచి బదనాం చేయాలనుకుంటున్నారు. అలాంటిది ఏం జరగదు. ఒకవేళ కమిషన్ ముందుకు ఏం జరిగితే ఈ 4 కోట్ల ప్రజలు అగ్నిగుండంగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని రక్షించుకుంటారు తప్ప వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలకుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన కూడా ఈరోజు మరి చూశారు, టీవీలలో వస్తున్నది మందుల సామెలు, మరి ఇసుక దోపిడీ, నీళ్ళ దోపిడీ, ఇసుక దోపిడీ, మాఫియా, ఇలాంటి లిక్కర్ దందాలు చేస్తున్నారు. మరి అదే చూడండి, మరి కాంగ్రెస్ దందా ఏ విధంగా ఉందో పక్కకున్న అది తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారు ఇలా పోలీస్ అధికారులు కూడా దృష్టి పెట్టుకోవాలి. ఏ డిపార్ట్మెంట్లలో ఇలా కొలువులు నింపకపోయినా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి 75,000 రూపాయలు ఇచ్చారు. ఒక కానిస్టేబుల్కి ఇష్టాన ప్రాణత్యాగం చేసిండు. అన్న నమస్తే. నమస్తే అన్న, నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నారా? కానీ జనాలు అంతా తెలివికల్లోళ్ళు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షలాది ఎకరాలు పారించిన ఘనత కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టు ఎంత నిజమో కాళేశ్వరం ప్రాజెక్టులో అంత నిజాయితీ ఉందనేది నిజం. ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం రైతులంతా వచ్చి మీరు తప్పుడు రిపోర్టు, తప్పుడు నివేదికల మీద, తప్పుడు నోటీసుల మీద మీరు దీన్ని బంద్ చేసుకోవాలి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలుపరచక మీరు ఏదో ఈ డైవర్స్ రాజకీయాలు చేద్దామని చూస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల గతంలో దుబాయ్ బొంబాయి వలస పోయే మనుషుల నుంచి ఇవాళ పంటలు పండించుకుంటూ రైతు కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఆనందం చూస్తుంటే జీర్ణించుకోలేక అభివృద్ధి చేతగాక నా చేతులు లేపి నాకు పరిపాలన చేతగాదనేటట్టు వ్యవహరిస్తున్నట్టు కనపడుతుంది. మొన్న రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా లేదని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి నియోజకవర్గాలలో 1500 కోట్లు పెట్టి శంకుస్థాపన చేస్తుండ్రు. కానీ మా సర్పంచ్లో దాదాపు 18 నెలల సంది మా పెండింగ్ బిల్లులు అడుగుతున్నారు. ఆ బిల్లులు ఇస్తానికి ఈయనకు చేతన అయితలేదు. అదేవిధంగా రైతులకు రైతు బంధు చేస్తున్నాడు, రైతు బంధు పూర్తిగా చేయలేదు. అదేవిధంగా రుణమాఫీ పూర్తిగా చేస్తున్నాడు, రుణమాఫీ సక్రమంగా చేయలేదు. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నాడు, అవి ఇవ్వలేదు. అదేవిధంగా గ్రామాలలో ఉన్న పెళ్లి చేసిన
వారికి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నాడు. తులం బంగారం జాడేలేదు. అంటే ఇవన్నిటిని జనాలు మర్చిపోవాలంటే డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది. కానీ కేసీఆర్ని ఇవాళ పిలిచి గోకించుకుంటున్నారు. ఈయనకు పతనానికి నాంది అన్నట్టు ఇవాళ రైతులు స్వచ్ఛందంగా లక్షలాది మంది వేలాది మంది వచ్చి మేము ఉన్నాం మద్దతుగా అని చెప్తారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత రైతులు ఆనందపడ్డారో అంతమంది రైతులు ఇవాళ వచ్చి సంఘీభావంగా తెలుపుతారు. కానీ నువ్వు గతంలో మొన్న నువ్వు చెప్పిన అదే విధంగా ఈటల రాజేందర్ గారు గతంలో క్యాబినెట్లో ఉన్నప్పుడు ఆయన క్లియర్గా చెప్పిండు, క్యాబినెట్లో ఆమోదపరిచే మేము పనులు చేపట్టినాం, ఏది కూడా సొంత నిర్ణయాలు కాదని చెప్పిండు. కానీ ఈయనకు సిగ్గు లజ్జ ఏది లేకుండా ఏదో తప్పుడు ఆరోపణలు చేస్తే ఏదో క్రెడిట్ దక్కుతుందని చూస్తుండు. ఈయన పదవిని కూడా ఓడగొడుతందుకు కూడా రెడీ అయ్యారు. నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని పోటీ పడుతురు. ఆ పోటీతత్వాన్ని తట్టుకోలేక ప్రతిపక్ష నాయకులని ఈ రకంగా డైవర్ట్ చేస్తూ చూపిస్తున్న రాజకీయాలు కనపడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు క్యాబినెట్లో ఇంకా 3 పదవులు ఖాళీ ఉన్నాయిగా, అవి భర్తీ చేయి నీకు చేతనైతే. అవి భర్తీ చేస్తానికి చేస్తలేదు, పాలన మీద చేత కాకుండా ఉన్నావు. అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు నిలబెట్టకుండా ఇట్లాంటి డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇవాళ లబ్ధి పొందిన రైతులంతా వచ్చి హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్కు అండగా మేము ఉంటాం, ఈ తప్పుడు రిపోర్ట్లు చేసి తప్పుడు ఆరోపణలు చేస్తే ఎవరు కూడా భరించేటట్లేరు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గ్రహించుకొని నువ్వు నిజాయితీగా నువ్వు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రభుత్వం, నువ్వు ప్రజాప్రభుత్వం అంటున్నావు, ప్రజాపాలన అంటున్నావు, ప్రజలకు సక్రమంగా సేవ చేసే భాగ్యం నీకు 5 సంవత్సరాలు లభించింది. దాన్ని వినియోగించుకొని నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకో, అప్పుడు నీది నిజమైన పాలన అంటారు. ఎప్పుడైనా ఒక కక్షపూరిత రాజకీయాలు చేస్తూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ బూతులు తిడుతూ అదేవిధంగా నువ్వు మాట్లాడిన మాటలతోని ప్రజల్ని డైవర్ట్ చేద్దామని చూస్తున్నావు. అది తప్పు. నీ మాని నువ్వు ప్రజాపాలన మీద ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి ప్రజలకు నువ్వు సేవలు